Hello guys, welcome back to my channel Tharani Official. For more interesting videos, please do subscribe and click the bell icon. ఈ రోజు వీడియోలో మనం గణపతికి ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేస్తారు ఈజీగా 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, ఇదైతే ఈజీగా చేసుకునే ప్రసాదం అనమాట. సో అందుకే ఈరోజు మీకు ఈ వీడియోలో విత్ క్వాంటిటీస్తోని నేను మీకు చూపిస్తానన్నమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేయాలి. అవే ఇంగ్రీడియంట్స్. ఓకే, 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాక మనం ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ లైక్ క్యాషు, బాదం వేసి బాగా వేయించాలన్నమాట ఆ నెయ్యిలోని. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక బౌల్ తీసుకోండి. అందులోని ఈ క్యాషు, బాదం వేయించాం కదా, అది పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి అందులో 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వ ఉంటుంది కదా, అది వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడాను మనం వేయించాలన్నమాట. దీనికి ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఫైనల్గా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ముందుగా బౌల్ ఉంది కదా, క్యాషూ నట్ బౌల్, అందులోనే ఈ గోధుమ రవ్వ కూడా యాడ్ చేసేయాలి. అండ్ దెన్ అదే ప్యాన్లో ఇంకొంచెం గీ యాడ్ చేసి కోకోనట్ ఉంటుంది కదా, తురుముకోవాలి చిన్నగా, లేదు అంటే చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అది కూడా ఈ గీలోని బాగా వేయించాలన్నమాట. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి, హై ఫ్లేమ్లో చేయకూడదు. ఇది కూడా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు 1 కప్ ఆఫ్ షుగర్ వేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ వరకు అలా వేయించాలన్నమాట. సో దట్ అది కొంచెం ఆ రెండు కలుస్తాయి. అలా అని పంచదార మొత్తం కరిగిపోకూడదు. జస్ట్ 2 to 3 మినిట్స్ వరకే అలా కలిపేసుకొని ముందుగా మనం వేయించుకున్న గోధుమ రవ్వ అండ్ క్యాషూ నట్స్ రెండు ఉన్నాయి కదా, ఆ రెండు కూడా ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ వరకు అట్లా బాగా కలిపేసుకోవాలన్నమాట. జస్ట్ అంతే. అది అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో మనకి ఉండలు ప్రిపేర్ చేసుకోవడానికి రవ్వ అయితే ప్రిపేర్ అయిపోయింది. అది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి దెన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. అండ్ ఇందులోని 1/2 కప్ వరకు కాచి చల్లార్చిన మిల్క్ అనేది పడుతుంది, అది 1/2 కప్ వేసి ఒకసారి అలా కలిపేసుకోవాలి. ఇది మరీ చల్లగా అయినంత వరకు ఉంచకూడదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇట్లా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలన్నమాట. అలా తయారు చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ రవ్వ లడ్డు తయారైపోయినట్టే. గణపతికి అయితే చాలా ఇష్టం, వినాయక చవితికి చేయండి, చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ విషయంకి వస్తే చాలా యమ్మీగా వచ్చింది. అండ్ 1 కప్ క్వాంటిటీకి అయితే 15 లడ్డూస్ వరకు వస్తాయి అన్నమాట. 15 మినిట్స్లో చేసేయచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్, టేక్ కేర్.